వెల్కమ్ బ్యాక్ టు ది గనీ వ్లాగ్స్. ఈరోజు మన ప్రయాణం అనంతపురం జిల్లాలోని పవిత్రమైన కంబదూరు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వైపు అయితే వెళ్తున్నాం. ప్రకృతి అందాల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ హిందూపూర్ నుండి అయితే 75 కిలోమీటర్ల ఈ బైక్ రైడ్ ఎన్నో అందమైన దృశ్యాలు. చివరికి కంబదూరు మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక బైక్ రైడ్ కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. సో మీరైతే వేచి చూస్తుండండి. ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ ఎలా ఉందో చూపించేస్తున్నాం. లెట్స్ గో. బైక్ రైడ్లో వచ్చిన ఈ అలసట మొత్తం ఇక్కడి దివ్యమైన వాతావరణం చూడగానే అంతా మాయమైపోయింది. ఏం కట్టినారబ్బా ఈ శిల్పకళలనంతా, ఏం చెక్కినారంటే ఆ కాలంలో. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే వినిపించే గంటల నాదం, ఓం నమ శివాయ అనే మంత్రోచ్చారణతో మనసుకు చాలా ప్రశాంతతనిచ్చాయి. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మన ప్రయాణం మరింత సాఫీగా సాగాలని కోరుకుంటూ హర హర మహాదేవ్. ఒక్కో స్తంభం ఒక్కో రాయి ఒక కథ చెబుతున్నట్టుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇవి ఇంకా ఇంత బాగుండటం చూస్తే నిజంగా గొప్పగా అనిపిస్తుంది. ఇలాంటి చారిత్రక కట్టడాలు మన పూర్వీకుల కళా నైపుణ్యాన్ని నిదర్శనంగా భావించవచ్చు. ఈ ఆలయం చాళుక్యుల శైలిలో మల్లికార్జున స్వామికి అంకితం చేశారు. ఇక్కడ శిల్పాలను చెక్కడంలో జైన ప్రభావాన్ని అనుసరించినారు. ఇక్కడ శిల్పాలలో యుద్ధ దృశ్యాలు, బయట ముఖాలపై ఉన్న యోధుల ఊరేగింపులు, నృత్యం చేసే స్త్రీలు మరియు వారి లక్షణాలతో ఎక్కువగా జైన పోకడలు ఉన్నాయి. ఇది 10వ శతాబ్దానికి చెందిన గోడపై నోలంబ రాజవంశం శాసనం ఉంది. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందినది కావచ్చు. ఇలాంటి చారిత్రక దేవాలయం చూడడానికి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి సహాయపడుతుంది. సైనింగ్ ఆఫ్ గనీ వ్లాగ్స్.